సకాలంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్రీవజోజి కోరారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ జాబితాలతో పాటుగా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ పి భవానీ ప్రసాద్, ఎంపీడీఓ కె విజయప్రసాద్, సిఐపి రాజేష్, ఎస్ఐలు జ్యోతి బస్సు, పి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనం మున్సిపల్ ఆఫీస్లో మన పొలిటికల్ పార్టీస్కి తర్వాత మన మీడియా ప్రతినిధులకి ఇక్కడ ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసాం. ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్ గురించి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన పొలిటికల్ పార్టీస్తో మన ఫైనల్ రోల్ ఓటర్ లిస్టు పబ్లికేషన్ అయింది. దాంట్లో ఉన్న ఓటర్స్ మీద తర్వాత అభ్యర్థులు కానీ ఏమైనా ఉండగా వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగినది. తర్వాత మళ్ళీ ఇప్పుడు మన క్రిటికల్ మళ్ళీ మన సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ విషయం కూడా వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగినది. మన పోలీసు వారి సహకారంతో రూట్లు, మ్యాప్లు, తర్వాత మా రాబోయే ఎలక్షన్స్లో ఏ విధమైన ఇబ్బందులు ఉండే వాటిని కూడా చర్చించడం జరుగుతున్నది. తర్వాత మీడియా ప్రతినిధులకు కూడా కోరుకునేది ఏంటంటే ఈ జంగారెడ్డిగూడెంలో ఏ విధమైన ముందుగా ఏదైనా కార్యక్రమాలు కానీ ఏమైనా ఇబ్బందులు ఎలక్షన్ పరంగా ఏదైనా జరిగితే కనుక ముందు మండల లెవెల్ టీంకి, అంటే నాకు కానీ ఎంపీడీ వారికి కానీ మన ఎస్హెచ్ఓ గారికి కానీ వారికి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత మీకు మా లెవెల్లో పూర్తి కాకపోతే కనుక పై లెవెల్కి తెలియపరచవలసిందిగా ముఖ్యంగా కోరుతున్నాము. మీడియా మిత్రుల్ని ముందుగా మా దృష్టికి తెస్తే మేము అది సాల్వ్ చేస్తాం. అది మెయిన్ ఇబ్బంది లేకుండా అది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మేము చేస్తాం. అలా కాకుండా ముందుగానే కొద్దిగా ఇబ్బంది కలిగే విధంగా చేయొద్దని కోరుకుంటున్నాము మీడియా ప్రతినిధులని. ఈరోజు ఎలక్షన్ విషయం మీద మన పొలిటికల్ పార్టీల అందరితో మన సిఐ గారు, ఎస్ఐ గారి సమక్షంలో